హలో ఫ్రెండ్స్, పీకేఎల్ 12వ సీజన్కి అంతా రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికీ 12వ సీజన్కి సంబంధించిన ఆటగాళ్ల వేలానికి సంబంధించిన డేట్స్ మరియు ప్లేస్ కూడా సిద్ధం చేసేశారు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 ఆటగాళ్ల వేలం మరియు అన్ని జట్ల నుండి రీటైన్ అయిన ఆటగాళ్ల పూర్తి జాబితా, అలాగే వేలం డీటెయిల్స్ అన్నిటినీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో గైస్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళుంటే పీకేఎల్ అప్డేట్స్ కోసం, తెలుగు టైటన్స్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 ఆటగాళ్ల వేలం మే 31 జూన్ 1వ తారీఖున ముంబైలో జరగనుంది. ఈ వేలంలో పవన్ సెరావత్, నవీన్ కుమార్, అషు మలిక్, అర్జున్ దేశ్వాల్, మొహమ్మద్ రెజా షాడ్లోయ్, పర్దీప్ నార్వాల్ లాంటి స్టార్ ఆటగాళ్లు హ్యామర్ కిందకు వెళ్లనున్నారు. అన్ని జట్లు కలిపి 25 మంది ఎలైట్ ప్లేయర్లను నిలుపుకున్నారు, అంటే రీటైన్ చేసుకున్నారు. పీకేఎల్ వాళ్ళు శనివారం ఎలైట్ రీటైన్ ప్లేయర్లు, రీటైన్ యంగ్ ప్లేయర్లు, న్యూ యంగ్ ప్లేయర్ల జాబితాను విడుదల చేసింది. ప్రతి జట్టు తమ ముఖ్యమైన ఆటగాళ్లను రీటైన్ చేయడంతో పాటు సీజన్ 12 వేలంలో బలమైన జట్లను నిర్మించేందుకు చూస్తోంది. అయితే ప్రధానంగా రీటైన్ చేసుకున్న ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం. యుముంబా వాళ్ళు సునీల్ కుమార్, అమీర్ మొహమ్మద్ జాఫర్ దానేష్ ను రీటైన్ చేసుకున్నారు. హర్యానా స్టీలర్స్ వాళ్ళు జైదీప్ దహియాను రీటైన్ చేసుకున్నారు. యూపీ యోధాస్ వాళ్ళు సురేందర్ గిల్ ని రీటైన్ చేసుకున్నారు. పునరీ పల్టన్ వాళ్ళు అస్లాం ఇనామ్దార్, మోహిత్ గోయత్ ను రీటైన్ చేసుకున్నారు. అయితే మొత్తంగా 83 మంది ఆటగాళ్లు 3 వర్గాల్లో నిలపబడ్డారు, అంటే రీటైన్ చేయబడ్డారు. ఫస్ట్ వచ్చేసి ఎలైట్ రీటైన్ ప్లేయర్లు. ఈ సెక్షన్ లో 25 మంది రీటైన్ చేయబడ్డారు. సెకండ్ వచ్చేసి రీటైన్ యంగ్ ప్లేయర్లు. ఈ సెక్షన్ లో 23 మంది రీటైన్ చేయబడ్డారు. అలాగే న్యూ యంగ్ ప్లేయర్ల సెక్షన్ లో 35 మంది రీటైన్ చేయబడ్డారు. ఈ వేలంలో 500 కంటే ఎక్కువ మంది ఆటగాళ్లు, అందులో ఇండియన్ స్టార్లు పవన్ సెరావత్, అర్జున్ దేశ్వాల్, అషు మలిక్, పీకేఎల్ 11లో టాప్ రైడర్ దేవాంగ్ దలాల్ పాల్గొంటారు. ఇరాన్ స్టార్లు ఫజల్ అట్రాచలి, మొహమ్మద్ రెజా షాడ్లోయ్, అలాగే మనిందర్ సింగ్, పర్దీప్ నర్వాల్ లాంటి వెటరన్లు కూడా వేలంలో పాల్గొంటారు. ముఖ్యమైన విషయం ఏంటంటే నవీన్ కుమార్ తొలిసారి వేలంలో పాల్గొనబోతున్నాడు. పీకేఎల్ 8 విజేత అయిన నవీన్ 1102 రైడ్ పాయింట్లు సాధించి ఒకే జట్టుతో 1000 కంటే ఎక్కువ పాయింట్లు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయితే ఇప్పుడు వేలం యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వేలం విభజన విధానం గురించి ఇప్పుడు చూద్దాం. ఆటగాళ్లను 4 వర్గాల్లో విభజిస్తారు: ఏ, బి, సి అండ్ డి. ప్రతి సెక్షన్ లో మళ్ళీ ఆటగాళ్లు 3 రకాలుగా విభజించబడతారు: ఆల్రౌండర్లు, డిఫెండర్లు అండ్ రైడర్లు. ప్రతి సెక్షన్ కి బేస్ ప్రైజ్ అనేది ఉంటుంది. కేటగిరీ ఏకి 30 లక్షలు, కేటగిరీ బికి 20 లక్షలు, కేటగిరీ సికి 13 లక్షలు, కేటగిరీ డికి 9 లక్షలు. అయితే ఈ వేలానికి ప్రతి జట్టుకు 5 కోట్లు జట్టు నిర్మాణానికి బడ్జెట్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 ఆటగాళ్ల వేలం, అలాగే అన్ని జట్ల నుండి నిలుపుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితాను చూసేశాం. అలాగే యాక్షన్ డీటెయిల్స్ ని కూడా చూసేశాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కబడ్డీ ఫ్యాన్స్ కి, తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, పీకేఎల్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.